హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శైలజ స్మార్ట్ గార్డెన్. ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఈరోజు నేను చేయబోయే వీడియో చామంతి మొక్కల గుచ్చండి. ఏంటంటే ఈ చామంతి మొక్కల గుచ్చి చాలామంది ప్రాపగేషన్ ఎలా చేయాలి, ఆ మొక్కల్ని అసలు ఎలా పెట్టాలి, అవి ఎలా ప్రాపగేట్ అవుతాయి, కేర్ ఎలా తీసుకోవాలి అనేసి చాలామంది అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను. చూస్తున్నారు కదా, నా దగ్గర ఒక 4 or 5 కలర్స్ ఉన్నాయండి. సో యాక్చువల్గా ఈ చామంతి మొక్కలని అసలు సాయిల్ ఎలా రెడీ చేసుకోవాలో ముందు నేను చెప్తాను. మనకి కోకోపిట్ దొరుకుతుందండి నర్సరీస్లో. సో కోకోపిట్, వర్మీ కంపోస్ట్, సాయిల్, ఇవి 3 కూడా సేమ్ రేషియోస్లో కలుపుకోండి. వాటికి ఏంటంటే కొంచెం వేపపిండి, ఒక 2 or 3 స్పూన్స్ వేపపిండి, వన్ స్పూను బోన్ మీల్ పౌడరు, 1 స్పూను ఎప్సమ్ సాల్ట్, ఇవన్నీ కూడా వేసుకొని మంచిగా సాయిల్ మిక్స్ చేసుకోండి. సో మిక్స్ చేసుకున్నాక మనకు పాట్ కూడా కొంచెం పెద్ద తీసుకోండి. ఆ పాట్కి ఏంటంటే హోల్స్ ప్రాపర్గా చేసుకోండి, కొంచెం ఎక్కువ హోల్స్ ఉండేటట్టు చూసుకోండి. దానివల్ల ఏంటంటే మనకి డ్రైనేజ్ క్లియర్గా అవుతుంది. ఓకే కదా. సో ఆ సాయిల్ మిక్స్ చేసిందని అందులో పెట్టేశాక మనం తీసుకొచ్చిన మొక్కని అందులో పెట్టేసుకోండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న మొక్క ఏంటంటే నేను క్యాన్లో పెట్టాను, ఆయిల్ క్యాన్లో. అలా పెట్టేసరికి ఆ మొక్క ఏమైంది, స్ప్రెడ్డింగ్ అయిపోయి అది పొడవుగా పెరిగిపోయింది. చూస్తున్నారు కదా, ఇది బ్రౌన్ షేడ్ ఎల్లో. సో ఇలా నా దగ్గర ఒక 4-5 కలర్స్ ఉన్నాయి. ఇందులో ఇదొకటి అనమాట. ఇంకొక మొక్కను చూపిస్తాను చూడండి. ఇదేంటంటే నేలలో వేశాను, అది స్ప్రెడ్డింగ్ ఎక్కువగా అయిపోయింది. చూస్తున్నారు కదా, ఇది నేలలో వేసిన మొక్క అనమాట. ఎప్పుడైనా నేలలో వేసిందంటే కొంచెం ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది. నెక్స్ట్ ఇది చూస్తున్నారు కదా, ఇది కూడా ఆయిల్ క్యాన్లోనే. ఇది చూసారు కదా ఎంత పొడవు అయిపోయిందో. ఇది కంప్లీట్ ఎల్లో అండి. సో ఇలా మనం ఏంటంటే పాట్లో వేసుకున్నాము అంటే అది ఎంతవరకు స్ప్రెడ్ అవ్వాలో అంత స్ప్రెడ్ అవుతుంది. నేలలో అయితే కంప్లీట్గా చాలా ఎక్కువగా స్ప్రెడ్ అయిపోతుంది. మనం వీటిని ఏం చేయాలి అంటే జస్ట్ ట్రిమ్ చేసుకోవాలి. ఎప్పటికప్పుడు ట్రిమ్ చేసుకుంటూ ఉంటే మనకి కొత్తవి అనేవి వచ్చేస్తాయి కొమ్మలు. సో అలా మనకి మొక్క అనేది ఎక్కువగా ఎదుగుతుంది, స్ప్రెడ్ అవుతుంది. ఫ్లవరింగ్ కూడా ఎక్కువగా వస్తుందన్నమాట. మనం ఇక్కడ బోన్ మీల్ పౌడర్, ఎప్సమ్ సాల్ట్ యాడ్ చేస్తున్నాం కదా, దానివల్ల ఏంటంటే మనకి ఫ్లవరింగ్ ఎక్కువగా వస్తుంది. చూస్తున్నారు కదా, అలా మొక్కని అప్పుడప్పుడు ట్రిమ్ చేస్తూ ఉండండి. ఎప్పుడైతే ఫ్లవరింగ్ కంప్లీట్గా అయిపోతుందో అప్పుడు ట్రిమ్ చేసేయండి. అలాగే డ్రై లీవ్స్ ఏమైనా ఉన్నా కూడా అలా తీసేసేయండి. అలా తీసేసారంటే చూసారు కదా, ఇలా కొత్తగా లీవ్స్ వస్తాయి, బర్డ్స్ కూడా వచ్చేస్తాయి. ఏంటంటే బ్రాంచ్ అనేది కొత్తగా స్టార్ట్ అవుతుంది కదా, సో దాని నుంచి బర్డ్ వస్తుందన్నమాట. అంతేకాకుండా మనము బనానా పీల్ ఫెర్టిలైజర్ కూడా ఇవ్వచ్చండి. అదైతే ఇంకా బాగా పనిచేస్తుంది. నేను ఎక్కువగా అదే యూస్ చేస్తాను. మనకేంటంటే కంపోస్ట్లో కూడా వర్మి కంపోస్టే యూజ్ చేయాలని ఏమీ లేదు. కౌడంగ్ యూజ్ చేయొచ్చు, లేదా మన ఇంట్లో చేసుకునేటటువంటి కిచెన్ కంపోస్ట్ ఉంటుంది కదా, అది కూడా యూజ్ చేయొచ్చు. సో ఇలా ఫ్లవరింగ్ అనేది మనకు చాలా ఎక్కువ వస్తుందండి. సో ఇలా ఈసారి ట్రై చేసి చూడండి. చూస్తున్నారు కదా, నా దగ్గర ఉన్న కలర్స్ కూడా ఇది రెడ్ కలర్ అండి, ఇంతకుముందు ఇది పింక్ షేడ్, అండ్ ఇది ఎల్లో కలర్ అనమాట. సో ఇలా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయండి నా దగ్గర. మెయిన్గా ఏంటంటే చామంతి మొక్కలకి మనకి పేనుబంక ఎక్కువగా అటాక్ అవుతూ ఉంటుంది. సో ఆ పేనుబంక అటాక్ అవ్వకుండా నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తూ ఉండండి. నీమ్ ఆయిల్ స్ప్రే చేసుకోండి. సో దానివల్ల పేనుబంక అనేది ఎక్కువగా రాదు. ఈ వీడియో మీకు ఒకవేళ నచ్చినట్లయితే ఇది షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.